ప్రేక్షకులందరికీ నమస్తే. మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు, నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో. అది కూడా సరళమైన భాషలో. కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది, కొంచెం స్లోగా జరుగుతుంది. కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను. అలాగే క్రైస్తవం మీద కూడా ఒక 5 బుక్కులు రాశాను. సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను. ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు. వీటికి సంబంధించిన వివరాలు, ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు. ప్రేక్షకులకు నమస్తే. ఎల్లందు భద్రాద్రి డిస్టిక్ తెలంగాణలో ఏదైతే బైబిల్ని కాల్చే సంఘటన జరిగిందో దాని గురించి నేను మాట్లాడతాను ప్రేక్షకులు. సో మీరందరూ చూసే ఉంటారు, క్రిస్టియన్స్ వచ్చేసి విక్టిమ్ కార్డ్ ఆడుతూ బైబిల్ని కాల్చారు అని ఆ వీడియోకి రీమిక్స్లు చేసి మ్యూజిక్లు పెట్టి చాలా నాటకాలు ఆడుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది అనేది మనకు వీడియో ఉంది. ఆ వీడియో ఆధారంగా మనం అనలైజ్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను ఆ వీడియో నేనేం ప్లే చేయను, కేవలం ఆడియోని ప్లే చేస్తాను. ఇది ప్లే చేయకముందు ఇంకో మాట చెప్తాను ప్రేక్షకులు మీకు. ఒక 3-4 నెలల క్రితం అశోక్ అని ఒక క్రైస్తవుడు వస్తే నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో దాంట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, విగ్రహారాధన గురించి ఏదైతే బైబిల్లో చెప్పారో అది మీకు కాదు, అది కేవలం యూదా జాతికి అని చెప్పాడు ఆయన. మీకు గుర్తుండాలి, నేను వీలైతే ఆ వీడియో కూడా రన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్తాను, విగ్రహారాధన దగ్గర మీకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, నేను చాలా మందిలో చూశాను, చాలా మంది పాస్టర్లు కొంత పెద్ద స్వరముతో, చాలా మంది పాస్టర్లు కానివ్వండి, చాలా మంది బోధకులు కానివ్వండి, పెద్ద స్వరముతో విగ్రహారాధన వ్యభిచారం అనటము కొంత ఇబ్బందికరమే. ఇప్పుడు నేను చెప్తా సార్, దాని క్లారిటీ ఇస్తా. విగ్రహారాధన వ్యభిచారం అని దేవుడు ఎందుకు అన్నాడు, అది కూడా యూదులకు అన్నాడు, అందరికి కాదు. సో చూశారు కదా ప్రేక్షకులు, ఆయన చెప్పింది ఏంటంటే విగ్రహారాధన అనేది కేవలం యూదులకు చెప్పాడు, అందరికీ కాదు అని. సో అది కూడా క్రైస్తవులకే అప్లై అయినా కూడా వేరే వాళ్ళకు కాదు, హిందువులకు కాదు అన్నాడు. పోతే ఇక్కడ జరిగిన సంఘటనలో ఈ మత మార్పిడి మాఫియా పశ్చిమ దేశాల క్రిస్టియన్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే, బైబిల్ని తీసుకొచ్చి అక్కడ హిందువులున్న మెజారిటీ దగ్గరకు వచ్చి అక్కడ విగ్రహారాధన తప్పు అని మాట్లాడడం మొదలుపెట్టారు. సో అక్కడ ఉన్న హిందూ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఇది తప్పు, ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోకుండా మళ్ళీ రామాలయం ఉంది, అక్కడ గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టారు. అది మొదలుపెట్టిన తర్వాతనే ఈ గొడవంతా వచ్చింది. అక్కడున్న హిందువులు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆ బైబిళ్ళని తీసుకొని అక్కడ తగలబెట్టారు. సో ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న సమాజంలోకి వచ్చి గెలికింది ఎవరు, అసలు మత కల్లోలాలు సృష్టించింది ఎవరు? ఒక హిందూ మెజారిటీ ఏరియా ఉందండి, అక్కడికి ఈ మ్లేచ్చులు రావాల్సిన అవసరం ఏముంది? ఈ మ్లేచ్చులు అక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు హిందువులకు హక్కు ఉంది, వాళ్ళు ఏం పాటించుకోవాలో, వాళ్ళు ఎలా పూజించాలో, వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మాలో వాళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారం వాళ్ళు గుళ్ళు కట్టుకుంటారు, విగ్రహాల్ని పూజిస్తారు. ఎందుకంటే సనాతన ధర్మంలో చెప్పబడిన పరమాత్మ విగ్రహంలో ఉంటాడు, అణువణువులో ఉంటాడు, చెట్టులో ఉంటాడు, రాయిలో కూడా ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుందో అది హిందువులు చేస్తారు. హిందువులు ఎలా పూజించుకోవాలో మ్లేచ్చులు చెప్పరు, చెప్పాల్సిన హక్కు లేదు వాళ్ళకి, అసలు అక్కడికి రావాల్సిన రైటే లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఈ మ్లేచ్చులు ఎక్కడ మీరు ప్రచారం చేసుకోవాలంటే, ఎక్కడైతే
క్రిస్టియన్లు మెజారిటీ ఉన్నారో అక్కడ ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే ఏ హిందువు కూడా మ్లేచ్ఛ మతాలని నమ్మడు. ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం, హిందువుల ప్రకారం ఇవి నీచ నికృష్టమైనవి, మానవులను అధోపాతాలానికి తీసుకెళ్లేటివి. వీటిని ఏ హిందువు నమ్మడు. సో ఇక్కడ ఏం జరిగిందనేది మనం ఖచ్చితంగా చూడాలి ప్రేక్షకులు. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అసలు ఇక్కడ ఏం డిస్కషన్ జరిగింది అనేది మనం చూడాలి. అప్పుడు అసలు గొడవ పెట్టింది ఎవరు, బైబిల్ కాల్చేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అది మనం చూడాలి. సో మనం ఈ వీడియో గనక వింటే అసలు అక్కడ జరిగిందేమిటో మనకు అర్థమవుతుంది ప్రేక్షకులు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న సమాజంలోకి వచ్చి గొడవలు పెడతారు ఈ మ్లేచ్చులు. అందుకే నేను అగేన్స్ట్, అంటే పర్సనల్గా నేను అగేన్స్ట్ బైబిల్ బర్నింగ్ అండి. ఎవరైనా నన్ను అడిగి బైబిల్ అని తగలబెట్టొచ్చా అంటే తగలబెట్టొద్దు. వాళ్ళని శుభ్రంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రంథం, దైవ గ్రంథం ఎలా అయింది అని ప్రశ్నలు వేయాలి. బైబిల్లో ఉన్న బూతులన్నీ బయట పెట్టాలి. పెడితే ఆటోమేటిక్గా బైబిల్ శుద్ధ వేస్ట్, దమిడికి పనికిరాని పుస్తకం అని తేలిపోతుంది. సో అలాంటప్పుడు బైబిల్ని కాల్చాల్సిన అవసరం లేదు. సో మనం ఆ ఆడియో విందాము. సో ఈ డిస్కషన్ వచ్చింది, విగ్రహ ఆరాధన తప్పు అని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు, వచ్చి విగ్రహ ఆరాధన మీకు కాదండి అన్నాడు. ఇదేనండి ఈ డబుల్ నాటకాలు ఆడుతుంటారు. ఒకడు ఒకటి చెప్తాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తుంటాడు. విగ్రహ ఆరాధన తప్పని నీ పుస్తకం రాస్తే నాకేమి వెంటిక ఊడుతుందిరా? నాకు ఊడేదేంది? నాకేమన్నా ఫరక్ పడుతుందా? నీ పుస్తకంలో 1000 రాసి ఉండొచ్చు, నాకేంటి? నాకు దాంతో సంబంధం లేదు. నువ్వు దాన్ని నమ్ముతున్నావా? నువ్వు పాటించుకో. నువ్వు నమ్ముతున్నావా? మడతబెట్టి ఎక్కడైనా పెట్టుకో. హిందువులకు సంబంధం లేదు అది. సో ఇక్కడ బేసిక్గా వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే రామాలయం దగ్గరికి వచ్చి, గుడి దగ్గరకు వచ్చి విగ్రహారాధన చెయ్యొద్దు. ఎవడురా నువ్వు మాకు చెప్పడానికి? ఆ పాషండ మతానికి మారిన వాళ్ళు మీరు. మీ పుస్తకంలో ఏముంటే మాకేంటి? దానివల్ల మాకు ఎరుగేదేంటి? మా గ్రంథాలలో కలియుగంలో అనేక మ్లేచ్ఛ మతాలు పుడతాయి, అవి నీచ నికృష్టమని చెప్తున్నాయి. మరి అదే చెప్తున్నాను నేను. మేము కూడా చెప్పాలి యాక్చువల్గా, ఇది నీచ నికృష్టము, దీనికి మారకండి, జీవితాలన్నీ నాశనం చేసుకోకండి అని వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు చెప్పాల్సింది. పోతే వాళ్ళకు ఐడియా లేదు కదా. నేను చెప్తున్నాను ఇప్పుడు, మ్లేచ్ఛ మతాలకి మారొద్దు, జీవితాలని నాశనం చేసుకోవద్దు అని మనం ఆ నెరేటివ్ని చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చోటుకు వచ్చి విగ్రహారాధన తప్పు అని చెప్తున్నారు. అది ఎక్కడ? రామాలయం గుడి దగ్గర. రెచ్చగొట్టింది ఎవరు? సో వీళ్ళు అడుగుతున్నారు, మరి యేసు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు కదా, అది తప్పు కాదా? అది విగ్రహారాధన కాదా? కరెక్ట్ క్వశ్చన్ అది. మరి ఈ మ్లేచ్ఛులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, వచ్చి విగ్రహారాధన తప్పంటున్నారో, అరే మీరు ముందు వెళ్ళండిరా. ఎక్కడెక్కడ చర్చిలలో ఈ యేసు విగ్రహాలు పెట్టుకున్నారో, మేరీ విగ్రహాలు పెట్టుకున్నారో అవన్నీ కూల్చండి. ఫస్ట్ అవన్నీ కూల్చండి. కూల్చి దాని వీడియో తీయండి, ఇంటర్నెట్లో పెట్టి అప్పుడు వేరేళ్ళకి చెప్పండి. అది కరెక్ట్ అయిన పద్ధతి. నువ్వు చెయ్యకుండా వేరోడికి నీతులు చెప్తున్నావు చూడు, అది తప్పు. అది ప్లస్ ఇంకోటి, శిలువ విగ్రహాలు పెట్టుకుంటారు. శిలువ విగ్రహాలు పెట్టుకోమని ఎక్కడుంది బైబిల్లో? ఉందా బైబిల్లో? అసలు శిలువ ప్రస్తావన బైబిల్లో ఉందా? ఎవరికైనా క్రైస్తవుడికి ఛాలెంజ్, బైబిల్లో శిలువ చూపెట్టండి నాకు. లేదు, దాన్ని కూల్చండి. ఇప్పుడు బైబిల్లో ఒక వచనం ఉంటుంది, హస్తకృతములతో అంటే చేతుల చేసిన దాన్ని పూజించకూడదు. బైబిల్ కూడా చేతితో చేసిందే కదా, దాన్ని ఎందుకు దైవం అని అంటున్నావు? బుక్కులు కూడా దైవానికి సంబంధించినవి కావు.
దానికి వాల్యూ లేదు, అదో చిత్తు కాగితమే. సో ఇక్కడ అసలైన కారణం అనేది మనం మిస్ కావద్దు. ప్రశాంతంగా ఉన్న సమాజంలోకి వచ్చి నీ నీచ సిద్ధాంతాన్ని నాకెందుకురా చెప్తున్నావు? నేనెందుకు ఫాలో అవుతా దాన్ని? నా భగవద్గీతలో ఏముంది, నా రామాయణంలో ఏముంది, నా మహాభారతంలో ఏముంది, అది నేను ఫాలో అవుతా. నీ తొక్కల బైబిల్లో ఉంది, నేనెందుకు ఫాలో అవుతా? నాకేమవసరం? సో ఇక్కడ డిస్కషన్ జరిగింది. శిలువలు పెట్టుకుంటున్నారు, విగ్రహాలు పెట్టుకుంటున్నారు మీరు, అది విగ్రహారాధన కాదా? అది వస్తుంది. సో ఈ నీచులు ఫస్ట్ ఏం చేయాలంటే మీ చర్చిలలో ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని కూల్చండి. ఫస్ట్ వాటిని కూల్చండి. కూల్చేసి మీ చర్చిలో మీరు ప్రార్థన చేసుకోండి. ఏ హిందువు కూడా ఈ నీచ సిద్ధాంతాలు అవసరం లేదు. నువ్వు అడ్డమైన పాపాలు చేస్తే నీకోసం ఒకడు చావడం ఏందిరా సన్నాసి? నీకోసం చావడం ఏందిరా పనికిరానోడా? అసలు బుద్ధి ఉందారా మీకు? ఇదొక సిద్ధాంతమా? దీన్ని ప్రపంచానికి చెప్తావా? బుద్ధి గడ్డి తినిందా మీకు? అన్నం తినట్లేదురా? నువ్వు నీచ నికృష్ట పాపాలు చేస్తే నీకోసం అక్కడ చావాలనా? ఎక్కడికైనా వచ్చారా మీరు? ఎవడ్రా ఈ సిద్ధాంతం చెప్పింది? పనికినారుడు. ఇది సిద్ధాంతమా? ఇది దైవ గ్రంథమా? ఇజ్రాయిల్లోనే మీ మీద ఉంచుతున్నారు యూదులు. ఫస్ట్ పోయి వాళ్ళకి చెప్పండి ఈ సువార్తలు శవార్తలు. వాళ్ళ కోసం వచ్చిన మతం ఇది. వాళ్లకు చెప్పడం చేత కాదు, వాళ్ళని మార్చలేరు. భారతదేశం మీద ప్రపంచం మీద పడి వ్యాపారం చేసుకున్నారు మీరు. ఇంతకన్నా పలికిమాలిన సిద్ధాంతం ఉంటుందా ప్రపంచంలో? ఎక్కడైనా ఉంటుందా ప్రపంచం? నీ కోసం అక్కడ చావాలనా? వాడు రక్తంతో కడగాలనా? సో అది ప్రేక్షకులు, నేను ఈ ఎల్లందు విషయం గురించి చెప్పాలనుకున్నాను. సో దీని గురించి మీరేం చెప్తారు చెప్పండి. మన భారతదేశంలో గొడవలు జరగడానికి కారణమే ఈ మత మార్పిడి మాఫియా. వీళ్ళు మన జోలికి రాకుంటే ప్రశాంతంగా మన పని చేసుకోవచ్చు. పొద్దున్నే లేచి నేను ఈ వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్లేచ్చులు మన దగ్గరికి రాకుంటే మనం ఎందుకు ఆ పుస్తకం గురించి మాట్లాడతామండి? ఆ మతం గురించి మాట్లాడతాం? చెప్పండి, మనం ఎందుకు మాట్లాడతాం? ఏ రామాయణమో భగవద్గీతనో చదువుకుంటాం మనం. కృష్ణుడిని రాముడిని తలుచుకుంటాం. అవునా కదా? చెప్పండి. సో ప్రేక్షకులు, అది విషయం. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని నాకు చెప్పండి. నమస్తే.